అంతేకాదు ఈ సంకల్పం పూర్తయ్యేంత వరకు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకూడదు, విశ్రాంతి తీసుకోకూడదు. పాపం రాత్రంతా శ్రమపడి పరిహారం సంపూర్ణం చేసింది. క్షణం కూడా విశ్రాంతి తీసుకోలేదు, భోజనం కూడా చేయలేదు, ఇంకా ఇంటికి రాలేదు. అన్నయ్య, రమా పెద్దమ్మ వదిన్ని మళ్ళీ నది దగ్గరికి పంపింది. మళ్ళీనా? అంటే? అన్నయ్య, ఆ సుభేద్రన్ భార్య కలశాన్ని నదిలోకి విసిరేసిందంట. ఇందులో వదిన తప్పేముంది? కానీ పెద్దమ్మ వదిన్ని నదికి వెళ్ళి ఎలాగోలా కలశాన్ని తీసుకురమ్మంది. కలశం గనక దొరక్కపోతే అసలు ఇంటికి రావద్దు అంది. భయపడకు, తను వస్తుంది, తిరిగొస్తుంది. ఈ పిల్ల ఊరికే ఉండదు, ఏదో ఒక తప్పు చేస్తుంది, దాని ఫలితం అనుభవిస్తుంది. అలా అంటావేంటన్నయ్య? ఇందులో వదిన చేసిన తప్పేముంది? అన్నయ్య, దేవి పూజ రోజు ఆవిడ మన ఇంటికొచ్చి పెద్దమ్మని బాగా అరిచింది. అలాంటప్పుడు సకువ వదిన ఆవిడెందుకు లెక్క చేస్తుంది? నువ్వే చెప్పన్నయ్య, కృష్ణానదిలో కొట్టుకుపోయిన కలశం మళ్ళీ దొరుకుతుందా? కృష్ణానది చాలా లోతుగా ఉంటుంది. పాపం వదినకి ఆ విషయం తెలియదు కదా. నీటి ప్రవాహం ఎక్కడ ఎక్కువ ఉంటుంది, ఎక్కడ లోతుగా ఉంటుందో తనకేం తెలుసు? వదినకి ఏం తెలియదన్నయ్యా.